సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ పోసాని కోసం పోలీసులు అయితే పోటీ పడుతున్నట్టుగానే కనిపిస్తుంది సార్. ప్రెజెంట్ సిట్యుయేషన్స్ చూస్తుంటే ఆయన ఆల్రెడీ రాజంపేట నుంచి నరసరావుపేటకు నిన్న తరలించేశారు. ఇప్పుడు మరిన్ని పీటీ వారెంట్ కూడా ఆయన మీద నమోదయ్యాయని చెప్పేసి మళ్ళీ నరసరావుపేట నుంచి ఇంకెక్కడికన్నా తీసుకెళ్లే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అంటే మరి ఈ విధంగా తిప్పే కార్యక్రమాలు అయితే నడుస్తూ ఉన్నాయి సార్. మరి ఏం జరిగే అవకాశం ఉంది పోసాని విషయంలో? ఆయన ఈ రకంగా చూస్తే ఆయన ఎప్పటికీ జైల్లోనే ఉండే అవకాశం ఉందని కూడా చాలా మంది మాట్లాడేస్తున్నారు. మరి మీరేం చెప్తారు సార్ దీనికి సంబంధించి? అంటే ఎన్ని కేసులు పెట్టినా అన్ని కోర్టుల్లోనూ బెయిల్ మూవ్ చేసుకుని నెమ్మదిగా బెయిల్లు తెచ్చుకుని జామీందారులను పెట్టుకుని బయటకు రావాలి. ఓకే, ప్రొసీజర్ ప్రకారమే జరగాలి. ఒక కేసులో బెయిల్ వచ్చి ఇంకో కేసులో రాకపోయినా లోపల ఉండక తప్పని పరిస్థితే ఉంటుంది అనివార్యంగా. ఈ కేసులో వచ్చిన బెయిల్ అంటే మీరు ఎగ్జిక్యూట్ చేయాలంటే షూరిటీలు పెట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే బెయిల్ వచ్చేస్తుంది కానీ అతను జైల్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి షూరిటీలు పెట్టడం అనేది ఎంటర్టైన్ చేయరు. అందుకని డెఫినెట్గా కొంతకాలం జైల్లో ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ప్రెజర్కి పొలిటికల్గా ఒక లొంగుబాటు కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రెజర్ దేనికి పెడుతున్నారు? ఒక లొంగుబాటు కోసం పెడుతున్నారు. ఆల్రెడీ దానికి సంబంధించి ఆయన వాళ్ళకి అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టుగా సమాచారం అయితే బయటకు వస్తోంది. అది నిజమా కాదా అనేది తెలియదు. అంబటి రాంబాబు కూడా మాట్లాడాడు నిన్న అక్కడికి వెళ్ళి. అంటే నరసరావుపేట అంటే ఆయన జ్యూరిస్డిక్షన్ పరిధిలోకి వచ్చేది. అది గుంటూరు, పాత గుంటూరు జిల్లా ఇప్పుడు నరసరావుపేట జిల్లాగా మారింది. ఈయనకి దగ్గర, ఈయన సత్తెనపల్లి కాబట్టి అలా వెళ్ళి ఒకసారి పరామర్శించే ప్రయత్నం చేశాడు. ఆయన కూడా మాట్లాడింది అదే. అంటే ఇలా కేసులు పెట్టుకుంటూ వెళ్ళిపోతే ఇలా 40 ప్రాంతాలలో అనే కొత్త మాట వినిపిస్తోంది. 12 వరకు విన్నాం మనం. 40 కేసులు అంటే పెద్ద ఫిగరే. కాబట్టి కనీసం ఏళ్ళు టైం పట్టే అవకాశం ఉంది. కనీసం ఒక 7-8 నెలలు టార్గెట్ పెట్టుకుంటే ఈలోపు ఈ పీటీ వారెంట్ అన్నీ ఎగ్జిక్యూట్ అయితే ఈ అన్ని చోట్ల అతన్ని ఎపియర్ చేసి వాళ్ళు రిమాండ్ రాసిన తర్వాత అప్పుడు బెయిల్ మూవ్ చేసుకోవాలి. లేదు ఈ కేసులో ఉన్న ప్రతి చోట యాంటిసిపేటరీ తీసుకోవటం ఇప్పుడు అనవసరం. ఎందుకంటే ఆల్రెడీ కస్టడీలో ఉన్నాడు కాబట్టి 2 ప్రయత్నాలు జరగచ్చు సైమల్టేనియస్గా. జరిగి ఇతన్ని ఏదో పద్ధతిలో బయటకు తీసుకురావడానికి లీగల్ ప్రొసీజర్ ఆల్రెడీ మొదలై ఉంటుంది. అయితే పొన్నవోలు సుధాకర్ రెడ్డితో ఇది వర్కౌట్ అవ్వదేమో అని నా పర్సనల్ ఒపీనియన్. వీళ్ళు ఒక పర్సనల్ లాయర్ని ఎవరన్నా ఇన్వాల్వ్ చేస్తే పెద్ద లెవెల్లో కొంత వర్కౌట్ చేసే అవకాశం ఉంది. దానికేమీ చంద్రబాబు గారికి తీసుకొచ్చినట్టుగా ఎక్కడి నుంచో ఎవరినో తీసుకురానక్కర్లేదు. ఇక్కడ లోకల్గా కొంతమంది సమర్థవంతమైనటువంటి న్యాయవాదులు ఉన్నారు. వాళ్ళ మీద కొంచెం డిపెండ్ అయ్యి, అంటే న్యూట్రల్గా వెళ్ళాలనుకుంటున్నాడు కాబట్టి, ఆయన తెల్ల జెండా ఎగరేసి ఉన్నాడు కాబట్టి, ఏ రకమైన రాజకీయాలతోనూ నేను అసోసియేట్ అయి ఉండను అని కూడా చెప్పాడు కాబట్టి, ఆ స్టాండ్ మీద నిలబడటానికి పొన్నవోలు అపియరెన్స్ ఇవి కొంత ఇబ్బంది కలిగించవచ్చు. అలాగే వైసీపీ ఇంటర్వెన్ అవటం ఈ విషయంలో అంబటి రాంబాబు మాట్లాడినా, లేదు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినా, ఎవరు మాట్లాడినా అది ఈ కేసులో అతను లోపల వ్యవహరించాలి అనుకుంటున్నటువంటి పద్ధతికి ఇబ్బంది కలిగించేది. అతను ఆల్రెడీ లీక్ చేశాడని చెప్తున్నాడు. అతను లీక్ చేశాడో లేదో తెలియదు, కానీ ఆ లీకేజీకి సంబంధించిన వార్తలు అయితే ఆగట్లేదు. రకరకాల పేర్లు చెప్తున్నాడు ఆయన. సజ్జల పేరు, ఆయన కుమారుడి పేరు, ఇవన్నీ చెప్పేస్తున్నాడు. నేరుగా సీఎం దాకా తీసుకెళ్ళి, అంటే అప్పటి సీఎం, అప్పటి వైఎస్ఆర్సీపీ అధినేత వారి దాకా దీని వేళ్ళు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఈయన ద్వారా ఆయన ఎవరెవరిని టార్గెట్ చేశాడో, అంటే ఒక స్కీమింగ్ కనిపిస్తుంది. వైఎస్ఆర్సీపీ టైంలో క్రిటిసిజం మీద ఎవరితో తిట్టించాలి, ఎవరితో టార్గెట్ చేయించాలి అనేది దానికి ఒక స్కీమ్ జరిగి ఆ సందర్భం వచ్చినప్పుడు వాళ్ళని మాత్రమే మాట్లాడించటం అనే ఒక వ్యూహాత్మక క్రీడ నడిచింది. అందులో భాగంగానే పోసాని కృష్ణమురళి మాట్లాడాడు ఒక సర్టన్ ఏరియాలో. ఆ సర్టన్ ఏరియాలు డివైడ్ అయినప్పుడు
ఇప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు, స్క్రిప్ట్ వచ్చేది నేను చదివేవాడిని. ఈ స్క్రిప్ట్ వచ్చి చదివేవాడు అనే మాట బిలీవబుల్లా కాదా అంటే, బిలీవబుల్ అనుకోవడానికి రీజన్ ఏంటంటే ఇవన్నీ కూడా డిజైన్డ్గా జరిగినాయి. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏం మాట్లాడాలి అనేది చాలా సిస్టమేటిక్గా అమలైందని ఆ రోజు నుంచి తెలుసు ప్రపంచానికి. అంటే పర్టికులర్గా ఈ సెక్షన్ గురించి మాట్లాడాలంటే ఇతను మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాలంటే పేరు నాని మాట్లాడాలి, లేదు తెలుగుదేశం మీద దాడి జరగాలంటే తెలుగుదేశంలో పర్టికులర్గా నందమూరి ఫ్యామిలీని టార్గెట్ చేయాలి అంటే కనుక కొడాలి నాని ఆర్ వల్లభనేని వంశీ వాళ్ళిద్దరితో మాట్లాడించాలి. ఇలా ఎవరు దేని గురించి ఎక్కడ మాట్లాడాలి అనేది డిజైన్డ్ అని అనుకున్నప్పుడు స్క్రిప్ట్ కూడా పంపించి ఉంటారేమో అని అనుమానం రావడంలో తప్పేం లేదు. సో అనుమానానికి ఆస్కారం ఇచ్చే లెవెల్లో వాళ్ళ యాక్టివిటీ నడిచింది గత ప్రభుత్వ హయాంలో. అందుకని ఇవన్నీ కేవలం పుకార్లే అని కొట్టిపారేయలేని పరిస్థితి. దీన్ని ప్రాథమిక సమాచారంగా స్వీకరించి కేసులు పెడితే చాలామంది ఇన్వాల్వ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకని పోసాని కృష్ణమూర్తి ఇంటెన్షనల్గా చెప్పాడా లేకపోతే అతని చేత చెప్పించారా అనేది కూడా చూడాలి. చాలా సందర్భాల్లో చెప్పించడాలే ఉంటాయి. ఇప్పుడు కొన్ని కేసుల్లో కన్ఫెషన్ స్టేట్మెంట్లు మేజిస్ట్రేట్ దగ్గర రికార్డ్ చేయిస్తారు. మేజిస్ట్రేట్ గారు తలుపులన్నీ మూసేసి అందరినీ బయటకు పంపించేసి తను బెంచ్ గుమాస్తా ఎవరైతే ఆ కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వదలుచుకున్నాడో ఆ నేరస్తుడు మాత్రమే ఉండి, నీకు ఈ వాతావరణంలో ఈ మాటలు ఎవరూ వినటం లేదు అని నమ్మకం కుదిరిందా అని అడిగి అప్పుడు మాట్లాడించి రికార్డ్ చేస్తారు. ఆ రికార్డ్ చేసిన సందర్భంగా చెప్పిన విషయాలను కూడా కాంట్రడక్ట్ చేస్తూ ట్రయల్ అప్పుడు ఓపెన్గా మాట్లాడవచ్చు అని ఒక అవకాశం ఉంది ప్రిజనర్కి. కేసుల్లో పెట్టినాడు కన్ఫెస్ అయినప్పటికీ ఈ కన్ఫెషన్ నా చేత బలవంతంగా చేయించారు, ఆ రోజున మేజిస్ట్రేట్ దగ్గర రికార్డింగ్కి వెళ్ళటానికి ముందు కూడా నన్ను బెదిరించారు, అందుకని నేను నేరాన్ని నా మీద వేసుకుని మాట్లాడాను, కానీ వాస్తవం అది కాదు, నేను కంటెస్ట్ చేయదలుచుకుంటున్నాను అని ట్రయల్ రోజు నువ్వు చెప్పుకోవాల్సింది ఏముందా ఉందా అని జడ్జి గారు అడిగినప్పుడు చెబితే ఆ పాత కన్ఫెషన్ స్టేట్మెంట్ని తీసి అవతల పడేసి ఫ్రెష్గా ట్రయల్ ఓపెన్ చేస్తారు. అంతే తప్ప మొండిగా నువ్వు ఆ రోజు ఏది మాట్లాడావో అదే ఫైనల్ అని శిక్షలు వేయరు. ఇది కోర్టు ప్రొసీజర్. అందుకని ఇప్పుడు ఎన్ని తాపత్రయపడ్డా ఎన్ని చేసినా ఫైనల్ హియరింగ్లో ఇవన్నీ నిలబడతాయా అనేది అనుమానమే. అందుకని అక్కడ కూడా నిలబెట్టుకునేంత కసరత్తు చేయగలరా డిపార్ట్మెంట్ వారు అనేది చూడాలి. ప్రస్తుతానికైతే వాళ్ళు దెబ్బకి దయ్యం జడిసింది అనే లెవెల్లో రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. అలాగే కూటమిని భుజాన మోసేటువంటి మీడియా కూడా వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు, వాళ్ళు మాట్లాడుతున్న పద్ధతి, వాళ్ళు తమ్నైళ్లు పెడుతున్న పద్ధతి, అరెస్టు చాలదు నాలిక కొయ్యాలి అని ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా హెడ్డింగ్ పెట్టింది. అది తమ్నైలే కావచ్చు కాక, బహుశాని అరెస్టు చాలదట వాళ్ళకి, నాలిక కొయ్యాలి అని తమ్నైల్ పెట్టాడు. ఏది ఆ ఛానల్ హెడ్ మాట్లాడుతున్నటువంటి వీడియోకి. ఓకే, కాబట్టి మరి ఇవన్నీ కౌంట్ అవుతాయి కదా రేపు పొద్దున్న కేసులు వేసుకోవటానికి. దీని మీద ఎవరైనా కేసేస్తే ఏంటి పరిస్థితి? మరి వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఇలాగే ప్రతి ఒక్కరూ కూడా, ఇప్పుడు వైసీపీకి కూడా క్యాడర్ ఉంది, అన్ని ప్రాంతాల్లోనూ ఉంది, అన్ని ప్రాంతాల్లోనూ మనోభావాలు గాయపడ్డాయని ఒక్కొక్కళ్ళకి 50 చోట్ల 60 చోట్ల కేసులు పెడితే ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు అలా మాట్లాడాడు, మాట్లాడిన వీడియోలు ఉన్నాయి. ఆ వీడియోలు ఇప్పుడు చూసి మనోభావాలు గాయపడి ఒక 50 చోట్ల కేసులు పెడితే మరి ఇలాగే వ్యవహరిస్తుందా పోలీసు వ్యవస్థ అనేది చూడాలి. న్యాయస్థానాలు వాళ్ళు అప్రోచ్ అవుతాయి, ఆ కేసులు కనుక స్వీకరిస్తాయి, వీళ్ళందరినీ తీసుకెళ్ళి లోపల పెట్టి ఇలాగే తిప్పుతారా అనే దానికి ఏమన్నా సమాధానం చెప్పగలరా తెలుగుదేశం పార్టీ కానీ లేదు ప్రభుత్వ ప్రతినిధులు కానీ? ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది కదా. పవన్ కళ్యాణ్ చెప్పులు చూపించి కొడకల్లారా అన్నాడు కదా, మరి ఆ స్థాయిలో ఎందుకు ఆయన టెంప్ట్ అయ్యాడు? ఓ పార్టీ అధినాయకుడిగా ఉండి, పైగా సంస్కారము సనాతన ధర్మము అని పదే పదే మాట్లాడే ఆయన చెప్పులు చూపించి కొడకల్లారా అన్నాడు కదా ఓపెన్గా, అది ఉందిగా వీడియో అవైలబుల్గానే. మరి ఆయన మీద కూడా ఒక 50 ఓళ్లలో కేసులు పెడితే ఏంటి పరిస్థితి?
ఇలాగే వ్యవహరిస్తారా? ఇది ప్రశ్న. అంటే ప్రభుత్వ పోలీసులుగా వ్యవహరించడం వేరు, కానీ ప్రభుత్వాన్ని ఏ పార్టీ అయితే నడిపిస్తోందో ఆ పార్టీకి జరిగినటువంటి అవమానాలకి వ్యవస్థలు రియాక్ట్ అయితే వాటిని వ్యవస్థలను పిలవాలా, ఇంకేదైనా పేరుతో పిలవాలా అనేది ప్రశ్న. ఈ దిశగా జనాలు ఆలోచించే పరిస్థితి తెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఏది ఈ పోసాని అరెస్టు ఇలాంటి వాటి వలన. అందుకని నేను మొదటి నుంచి చెప్తున్నది అదే, మీరు ఒక రాజకీయ వాతావరణాన్ని వాళ్ళు కలుషితం చేశారు అని మీకు అనిపిస్తే దాన్ని కరెక్ట్ చేయాలి అనేదే మీ మోటో అయితే దాని మీద కేసులు పెట్టండి. అక్కడ వరకే కన్ఫైన్ అయ్యి ఆ కేసులో బలమైనటువంటి సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి శిక్షలు పడేలా చేయండి, వాళ్ళని జైల్లో పెట్టండి. అది సమాజానికి గుణపాఠం అవుతుంది. కానీ ఇది కక్ష సాధింపు అనేది అర్థమైన తర్వాత సమాజం దీన్ని అంత సీరియస్గా పట్టించుకోదు. అందుకని మీ వ్యవహార శైలి మీ లక్ష్యానికి తేడాగా ఉంది. మీరు చెబుతున్న లక్ష్యము మీ ఆచరణ ఈ రెండు దారుల్లో ఉన్నాయి. అవి రెండూ కలిపి ఒక దారిలో ఉంటే జనం మీతో ట్రావెల్ అవుతారు, లేకపోతే జనం డీవియేట్ అయ్యే అవకాశం ఉంది, ఓటర్. అందుకని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి అరెస్టులు, అలాగే వాళ్ళని వేధిస్తున్నటువంటి తీరు, ఇదంతా, అలాగే వాళ్ళు బయట రాస్తున్నటువంటి రాతలు, బహుశా అనేది డ్రామా అని తేలిపోయింది అని ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియా హెడ్డింగ్ పెట్టింది. అంటే అతను చెస్ట్ పెయిన్ వచ్చింది, గుండె నొప్పి ఏమో అనుకున్నాడు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళారు, అవేమీ లేదు, పర్లేదు, మీరు బాగానే ఉన్నారు, ఆరోగ్యంగానే ఉన్నారు, ఏదో కొంచెం వీక్నెస్, ఈ ప్రెజరు, దానివలన కొంత అలా ఫీల్ అవుతున్నారు, సహజంగా ఉండేదే ఇది, నిరాసక్తత ఇవన్నీ వస్తాయి, దానికి కొంచెం ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది అని ఉంటాడు డాక్టర్. దాన్ని పట్టుకొని బూటకం, దొంగతనం అనే పద్ధతిలో మీరు వ్యాఖ్యానాలు చెప్పేస్తే ఎలాగా? డ్రామాలు ఆడుతున్నాడు, ఇవన్నీ అంత దూకుడుగా మీరెందుకు మాట్లాడుతున్నారు? మీరు సంస్కారానికి పేటెంట్ హోల్డర్స్ అని చెప్తున్నారు కదా. అందుకని ఇందులో ప్రాబ్లం ఉంది, ఈ వ్యవహార శైలిలో సమస్య ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా ఓపెన్గా ఈ మధ్య అంటే తన క్యాడర్ని తన వైపు డైవర్ట్ చేసుకోవడానికి, తన మీద ఉన్నటువంటి అభిప్రాయాలను చెరిపేయడానికి ఆయన కూడా కొంచెం అగ్రెసివ్గా మాట్లాడుతున్నాడు. ఎవరిని ఉపేక్షించం అనే మాట నిన్నటిదాకా వాడలేదు ఆయన, ఇప్పుడు మాట్లాడుతున్నాడు. కేసులు పెడతాం, తెల్ల జెండా ఎగరేసి తప్పించుకోవాలనుకుంటున్నారా? వదలదు, కర్మ మీతో ట్రావెల్ అయి తీరుతుంది అని చెప్తున్నాడు ఆయన. కర్మ విల్ ఫాలోస్ యూ అనే మాట వాడేస్తున్నారు. ఈ వాడేసే క్రమంలోనే వైసీపీకి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరిస్తే వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయని మాట్లాడాడు. అంటే తనని తాను ఒక ఉగ్రవాదిగా ప్రొజెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన చంద్రబాబు. ఒక ప్రజాస్వామిక పురుషుడిగా ప్రొజెక్ట్ కావట్లేదు ఆయన, ఒక బుల్డోజ్ చేసేటువంటి రాజకీయ నాయకుడిగా ప్రొజెక్ట్ అవుతున్నాడు. ఆ విషయం ఆయనకు అర్థం కావట్లా. దీని ఇంపాక్ట్ ఏదైనా ఉంటుందా, అసలు జనంతో సంబంధం లేదు మన గెలుపుకి అని ఏదైనా కాన్ఫిడెన్స్ ఉందా ఆయనకి?